నార్త్ కొరియా, దీన్నే మనం తెలుగులో ఉత్తర కొరియా అని పిలుస్తాం. అమెరికాపై కాలు దూవుతున్న ఈ దేశంలోని పరిస్థితుల గురించి తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఆ దేశం అసలు మనుషులు బ్రతికే దేశమేనా? అసలు ఆ దేశంలో మానవ హక్కులంటూ ఏవైనా ఉన్నాయా అని అనిపిస్తుంది. క్రూరత్వానికి మారుపేరైన నార్త్ కొరియా ప్రెసిడెంట్, అధినేత కిమ్ జాంగ్ ఉన్ అక్కడి ప్రజలకు దేవుడు. దేవుడని అక్కడున్న ప్రజలు ఒప్పుకొని తీరాలి, లేదా వాళ్ళని చంపేస్తాడు. ఆ దేశంలో ఉన్న ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి మనకి తెలిస్తే చాలా బాధగా అనిపిస్తుంది. ఈ వీడియోలో మనం నార్త్ కొరియా గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, మన దేశంలో వారానికి 6 రోజులు పని దినాలు ఉంటేనే మనం ఎన్నో తిట్టుకుంటూ పనిచేస్తూ ఉంటాం. అయితే ఉత్తర కొరియాలో వారంలో 6 రోజులు పని ఉంటుంది. అలాగని ఒకరోజు సెలవు ఇస్తారని అనుకోవద్దు. ఆ రోజు వాలంటీర్గా పనిచేయాల్సి ఉంటుంది. అంటే వారికి వారంలో 7 రోజులు పనే అన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 2, నార్త్ కొరియా ప్రెసిడెంట్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ సొంతంగా తన బయోగ్రఫీని విడుదల చేసుకున్నాడు. అందులో అతడు 2 ఇంద్రధనస్సుల మధ్య నుంచి పుట్టానని, ఆ సమయంలో ఆకాశంలో కొత్తగా ఓ నక్షత్రం పుట్టింది అని రాసుకున్నాడు. అంటే అతను రాసుకున్న బయోగ్రఫీ చదివిన తర్వాత నార్త్ కొరియా ప్రజలు తనని దైవంలా భావించాలన్నమాట. అతన్ని దైవంలా భావించాలనే ఈ విషయాన్ని అలా చెప్పాడన్నమాట. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే అతడికి వాతావరణాన్ని కంట్రోల్ చేసే పవర్ కూడా ఉందంట. అలా అని అతనే రాసుకున్నాడు. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఉత్తర కొరియాలో 2023 సంవత్సరం నడవడం లేదు. అసలు అక్కడ మన క్యాలెండర్ని ఫాలో కారు. ప్రస్తుతం వారికి 110వ సంవత్సరం నడుస్తుంది. ఎందుకంటే వారి క్యాలెండర్ను కిమ్ టూ సంగ్ పుట్టిన తేదీ నుంచి లెక్కిస్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఉత్తర కొరియాలో ప్రతి ఇంట్లో ప్రభుత్వ రేడియో ఉంటుంది. అది ఎప్పుడూ ఆన్లోనే ఉండాలి. ఆపితే మీకు శిక్ష పడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఉత్తర కొరియాలో ఉన్న ప్రజలు ఎవరైనా సరే దక్షిణ కొరియా సినిమాలు చూసినా, అశ్లీల వీడియోలు చూసినా, బైబిల్తో కనిపించినా వాళ్ళకి మరణ శిక్ష విధిస్తారు. క్షమాభిక్ష అనేది వారి డిక్షనరీలోనే లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 6, అక్కడ పేదలకు ఫోటోలు తీయడం నిషేధం. అది తమ దేశ ప్రతిష్టను దెబ్బతీస్తుందని భావిస్తారు. అయితే ఉత్తర కొరియాలో ప్రజలు తీవ్రమైన పేదరికంతో నరకం అనుభవిస్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 7, అక్కడ జూలై 8, డిసెంబర్ 17న ఎలాంటి వేడుకలు ఉండవు. ఆ రోజు పుట్టినరోజు కూడా చేసుకోకూడదు. ఎందుకంటే కిమ్ టూ సంగ్, కిమ్ జంగ్ టూలు ఆ తేదీల్లోనే చనిపోయారు. ఫ్యాక్ట్ నెంబర్ 8, ఉత్తర కొరియా వెళ్ళే పర్యాటకులు ఎవరైనా సరే తమ మొబైల్ ఫోన్లను విమానాశ్రయంలోనే ఇచ్చేయాలి. దేశంలోకి ఫోన్లు అనుమతి లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 9, పర్యాటకులు స్థానికులతో మాట్లాడకూడదు. ఇందుకు ప్రత్యేకంగా ఒక గైడును ఏర్పాటు చేసుకోవాలి. ఇష్టానుసారం ఎక్కడ పడితే అక్కడ తిరగకూడదు. ఫ్యాక్ట్ నెంబర్ 10, ఈ దేశంలో కేవలం 3 టీవీ ఛానళ్లకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఆ ఛానల్స్ తప్ప ఇంకే ఛానల్స్ ఉండకూడదు. ఇవి వచ్చేసి టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ఉత్తర కొరియా. ఉత్తర కొరియాకి సంబంధించిన 10 నిజాలు. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.